అప్పులు తీర్చడానికి థర్డ్ పాయింట్ ఏంటి అంటే, చాలా సందర్భాల్లో చిన్న చిన్న అప్పు తీర్చడానికి, చిన్న చిన్న ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు, ఆ టైంకి డబ్బులు దొరకకుండా. అసలు చేయాల్సింది ఏంటంటే, మన ఇంట్లో వాడకుండా పడి ఉన్నటువంటి అనేక వస్తువులు ఉంటాయి. గత 6 నెలలు, సంవత్సరం అయిపోయింది, కానీ వాటిని మనం ముట్టుకోలేదు, మనం వాటిని యూజ్ చేయట్లేదు. అలాంటి వస్తువుని ఐడెంటిఫై చేయండి. ఇంట్లో స్పేస్ వేస్ట్ అవుతుంది, మన అవసరానికి కూడా ఉపయోగపడకుండా దుమ్ము కొట్టుకుని పోయినటువంటి వస్తువులు చాలా ఉంటాయి. అలాంటి వస్తువుని OLXలో అమ్మేయండి. వేరే వాళ్ళ కోసం అవసరమే ఉపయోగపడుతుంది, మీకోసం చిన్న డబ్బు, చిన్న ఈఎంఐ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏం చేస్తామంటే, మనం కొత్త వస్తువు కొనేస్తాము, ఇంట్లో ఉన్న పాత వస్తువుని తీసేయడము, వదిలేసి అట్లా మర్చిపోతాం. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఫోన్ ఉందా, తీసేయండి. ఓల్డ్ ల్యాప్టాప్ ఉందా, తీసేయండి. ఎక్స్ట్రా చైర్స్ ఏమైనా ఉన్నాయా, తీసేయండి. ఎక్స్ట్రా ఫర్నిచర్ ఏదైనా ఉందా, తీసేయండి. కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు, పాత ఫ్రిడ్జ్ అలా పడిపోయి ఉందా, తీసేయండి. ఓల్డ్ టీవీస్ ఏమన్నాయా, తీసేయండి. మైక్రోవేవ్స్ ఉన్నాయా, తీసేయండి. ఏదైనా కెమెరా పడిపోయి ఉందా, తీసేయండి. పాత సైకిల్ ఏదైనా, తీసేయండి. ఓల్డ్ మ్యూజిక్ ఐటమ్ ఏదైనా ఉందా, తీసేయండి. ఓల్డ్ వాషింగ్ మిషన్ ఉందా, ప్రతి దాన్ని కూడాను. మీ ఇంట్లో ఏమైనా బట్టలు ఉన్నాయా యూజ్ చేయకుండా, ఏమన్నా బుక్స్ ఉన్నాయా యూజ్ చేయకుండా, మీ ఏదైనా ఒక అవసరానికి ఉపయోగపడతాయి. OLXలో కానివ్వండి, ఫేస్బుక్ మార్కెట్లో కానివ్వండి, ఆన్లైన్లో ఏ యాప్లో అందుబాటు ఉంటే ఆ యాప్లో పెట్టేసి ఇంటిని క్లీన్ చేసుకోండి. మినిమం సపోర్ట్ పొందండి. 10,000 రావచ్చు, 5,000 రావచ్చు. మీరు సరిగ్గా ఫోకస్ చేస్తే 50,000, లక్ష రావచ్చు. మీ దాన్ని బట్టి ఫోకస్ చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయబాకండి, ఫోకస్ చేయండి. ఫస్ట్ బరువు తగ్గుతుంది, ఇంట్లో క్లీన్ అవుతుంది, మీకు సపోర్ట్ కూడా వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అప్పులు తీర్చుకోవడానికి ఫ్యాన్సీ ఇన్కమే కావాలి కాదు, సింపుల్ యాక్షన్స్ వల్ల కూడాను అప్పులు తీర్చుకోవచ్చు.